చాలాసార్లు నాకు కూడా అదే అనుభవం అయింది. ఇదే సేమ్ టీడీపీ నుంచి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి నేను ఒక చాలా పెద్ద ఇన్వెస్టిగేటివ్ స్టోరీ చేస్తే, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పోరాటంలో భాగమవడానికి అక్కడ ఒక ఆందోళన కోసం వెళ్తే, నేను అక్కడికి వెళ్ళగానే ఐవీఆర్ కాల్స్ చేశారు. ఆ తర్వాత టోటల్ టీడీపీ మీడియాని మొత్తం దించి, టీడీపీ సోషల్ మీడియాని మొత్తం దించి, నా మెల్లో కండువా వేసి, నా నుదుటిన వైఎస్ఆర్సీపీ జెండాలు అతికించి చాలా నీచంగా ట్రోల్ చేశారు. అయితే అంతకంటే దారుణం ఇప్పుడు అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి చేయడం. వాళ్ళ ట్రోల్ ముఠా నుంచి అప్పుడు చేయించారు, ఇప్పుడు అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి చేయించారు. సో నేను చేసిన అదే వీడియోలో నేను వైఎస్ఆర్సీపీని కూడా ఎక్స్పోజ్ చేశాను, టీడీపీని ఎక్స్పోజ్ చేశాను. ఏ రాజకీయ పార్టీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ఈరోజు అంత దయనీయమైన స్థితిలోకి దిగజార్చేశాయో అనే పూర్తి విషయాల్ని నేను ఫ్యాక్ట్స్తో, డాక్యుమెంట్స్ ఆధారంగా, అక్కడుండే వాళ్ళ వాయిసెస్ ఆధారంగా ఎగ్జిబిట్ చేస్తే అంత దారుణంగా చాలాసార్లు ఎలక్షన్స్ టైంలో కూడా అంతే. అంటే ఇక్కడ నేను ఒక రాజకీయ పార్టీ అనట్లేదు, ప్రతి రాజకీయ పార్టీకి ఈరోజు ట్రోల్ ఆర్మీస్ ఉన్నాయి. వాళ్ళకి నచ్చిన వ్యాఖ్యలు ఎవరు చేసినా సరే వాళ్ళ ముఠాలనంతా కూడా ఆ పర్టికులర్ జర్నలిస్ట్ మీదకి ఉసిగొల్పుతున్నాయి.